దేవర. దేవర ఎలా ఉంది? రాజమౌళి ఫ్లాప్ సెగ్మెంట్ మళ్ళీ ఏమైనా ట్రై చేశాడా? రాజమౌళి ఫ్లాప్ సెగ్మెంట్ మరి బ్రేక్ చేశాడా? ఇంతకీ మరి మూవీ ఎలా ఉందో దీని గురించి ఏదైనా మనం మాట్లాడదాం. దేవర మూవీకి వెళ్లే ముందు మీరైతే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అవుతారు. సో మీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే దేవరా మూవీ ఒక ఫ్యామిలీతో మంచిగా చూడటానికి వెళ్ళండి. సో మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. ఓకే, ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసి అయితే థియేటర్ నుంచి అయితే బయటికి వస్తారు. ఎక్స్పెక్టేషన్స్తో భారీగా ఎక్స్పెక్టేషన్స్తో మాత్రం థియేటర్కి అయితే వెళ్ళొద్దు. ఎందుకు ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళొద్దు అంటున్నానంటే దేవరాకున్న హైప్ మీకు తెలిసిందే. భారీ ఎక్స్పెక్టేషన్స్ అట్లా ఊహించుకుంటారు కదా. సో ఆ టైప్ ఆఫ్ అయితే ఊహించుకొని మీరైతే వెళ్ళొద్దు. ఒక నార్మల్ సినిమాకి వెళ్ళినట్టే వెళ్ళండి. ఖచ్చితంగా మీరైతే ఎంజాయ్ చేస్తారు. ఇంతకీ మూవీ ఎలా ఉంది? మూవీ ఓకే, గుడ్, బాగానే ఉంది. మీకు డిసప్పాయింట్ అయితే ఎవరు? ఓకే, బాగానే ఉంది. కానీ ఎక్స్పెక్టేషన్స్ లోనే ఉండాలి. లోలో ఉంటే మీకు మూవీ అయితే గుడ్ అనిపించింది. ఏంది మూవీ స్టోరీలు అయితే నేను అయితే చెప్పను, మీరు థియేటర్కి వెళ్ళి అయితే చూడండి. ఓకే, మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే స్టార్టింగ్లో కొంచెం ఒక 5 నిమిషాలు ఏదోలా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది మూవీ. ఇంటర్వెల్ వరకు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీ. చాలా బాగుంటుంది మూవీ. ఆ ఫైట్ సీన్స్ కానీ, యాక్షన్స్ కానీ, ఎన్టీఆర్ గారు యాక్టింగ్ కానీ గూస్ బంప్స్ అంతా. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అదిరిపోతుంది. సో నాకేమనిపించిందంటే ఫస్ట్ హాఫ్ తోటే మూవీ అయిపోయిందేమో అనిపిస్తుంది. అక్కడతో ఇంటర్వెల్తోనే ఎంజాయ్ చేయొచ్చు ఆ మూవీని. దాన్ని మళ్ళీ సెకండ్ హాఫ్ తీసుకెళ్లారు. ఆ సెకండ్ హాఫ్ ఉంటుంది ఇక లాగే. ఇంకా ఇంతకీ హీరోయిన్ని ఎందుకు పెట్టారు? పాటల కోసం అండ్ ఏదో గ్లామర్ కోసం పెట్టినట్టే అనిపించింది. హీరోయిన్ అనవసరం, ఆమె వల్లనే అన్నెసరీ సీన్స్ అన్నీ వచ్చినాయి. ఎందుకంటే మధ్యలో లవ్ ట్రాక్ అనేది ఒకటి వస్తుంది. ఆ లవ్ ట్రాక్ నిజంగా బోర్ తెప్పిస్తుంది. అనవసరంగా అన్నెసరీ సీన్స్ అన్నీ పార్ట్ 2 సెకండ్ హాఫ్లో అయితే పెట్టారు. ఫస్ట్ హాఫ్ మాత్రం గుడ్, చాలా బాగుంటుంది. అండ్ యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఫైట్ సీక్వెన్సెస్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ దాంతోపాటు బీజిఎం, అనిరుద్ బీజిఎం మాత్రం చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ ల్యాగ్ 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 ఇంకా తీసుకెళ్ళి ఎక్కడో క్లైమాక్స్ దాకా ఇంకా ల్యాగే ఉంటుంది మీకు. ఇంకా క్లైమాక్స్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం భారీగా ప్లాన్ చేశారు. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ పార్ట్ 2కి ట్విస్ట్ అయితే ఒకటి వదిలాడు. నాకు అంత గొప్పగా అయితే ఏం అనిపించలేదు ఆ ట్విస్ట్ కూడా. ఓకే, పార్ట్ 2వే, పార్ట్ 1ఏ అసలు ఓకేలా అనిపించింది. ఇంకా పార్ట్ 2 అంటే ఇక అంత అవసరం లేదనిపించింది. బట్ సినిమా అయితే గుడ్, ఒకసారి అయితే చూడొచ్చు, బాగానే ఉంది మూవీ. సో మీరు భారీగా ఎక్స్పెక్టేషన్స్తో అయితే వెళ్ళొద్దు. మూవీ అయితే గుడ్. అండ్ ఫస్ట్ హాఫ్ వరకు మీకు గూస్ బంప్స్, నేను చెప్తున్నా నిజంగా సూపర్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మాత్రం. యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. బట్ నాకు నచ్చినవి కొన్ని ఏంటంటే విఎఫ్ఎక్స్, ఒక యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఆ సముద్రంలో ఉండే ఫైట్స్ కానీ మనకి సెట్స్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇది సెట్ వేసింది రియల్గా లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ అంత పూర్గా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ అయితే అసలు బాగాలేదు. మనకి సెట్సే అవి సెట్ వేసారు అన్నట్టుగానే అనిపిస్తుంది. అలా ఉంటుంది అనమాట. విఎఫ్ఎక్స్ అయితే అది బాగాలేదు. అండ్ స్క్రీన్ ప్లే ఇస్ గుడ్. స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. కొరటాల శివ గారు నెక్స్ట్ లెవెల్గా స్క్రీన్ ప్లే అయితే ప్రజెంట్ చేశారు. స్క్రీన్ ప్లే వరకు గుడ్. బట్ విఎఫ్ఎక్స్ మీద కొంచెం గ్రిప్ పెట్టాల్సింది. అదొకటి మనకు బాగా డిసప్పాయింట్ అనిపిస్తుంది. అండ్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ చింపేశారు. ఆయన యాక్టింగ్ పరంగా నీ చెప్పేది ఏం లేదు. యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ సైఫ్ అలీ ఖాన్ గారు సూపర్ ఉంది. ఆ సెకండ్ హాఫ్ సైఫ్ అలీ ఖాన్ గారు ఆ ఇంటెన్షన్ కనపడలేదు. ఎందుకంటే ల్యాగ్ ఎక్కువైపోయింది. లవ్ ట్రాక్ అని ఇదని ల్యాగ్ ఎక్కువైపోయింది. ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది, ఏదో జరగబోతుంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బోరింగ్ అనిపిస్తుంది. అంటే అన్నీ అన్నెసరీ అనవసరమైన సీన్స్. ఆ ఫస్ట్ హాఫ్ తోటే మూవీ ఎండ్ చేయొచ్చు, కానీ సెకండ్ హాఫ్ తీసుకెళ్ళి ల్యాగ్ అయితే పెట్టారు. మళ్ళీ ఇంటర్వెల్లో బాగుంటుంది అనమాట. అంతే. సైఫ్ అలీ ఖాన్ ఈజ్ గుడ్. ఆయన యాక్టింగ్ పరంగా చాలా బాగుంది. అండ్ జాన్వీ కపూర్ అనవసరంగా పెట్టారు ఆమెని. అవసరం లేదు, ఈ హీరోయిన్ పాత్రే దానికి అవసరం లేదు. ఏదో గ్లామర్ అండ్ సాంగ్స్ కోసం మాత్రమే ఆమెను అయితే పెట్టారు. అన్నెసరీ పాత్ర అంటే ఆమెదే. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్. యాక్షన్ సీక్వెన్స్కి బీజిఎం మాత్రం బాగా సెట్ అయింది. చాలా బాగుంది. యాక్టింగ్ పరంగా చెప్పాను కదా ఇందాక ఎన్టీఆర్ గారు నెక్స్ట్ లెవెల్ అని. సో అందరు మాత్రం యాక్టింగ్ ఈజ్ గుడ్, చాలా బాగా చేశారు. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా చూడొచ్చు, ఎలాంటి వల్గారిటీ ఉండదు. బట్ మీరు ఒకటే మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారీ ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వెళ్ళొద్దు. నార్మల్గా వెళ్ళండి, మీరైతే ఎంజాయ్ చేసి అయితే వస్తారు. మరి ఈ సినిమా రాజమౌళి ఫ్లాప్ సెగ్మెంట్ మరి బ్రేక్ చేశాడా? నాకైతే చేశాడా అనిపించింది. ఓకే, మూవీ అయితే హిట్ అవుద్దని నాకు అనిపిస్తుంది. ఆ సెకండ్ హాఫ్ కొద్దిగా అది లేకపోతే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది మూవీ.
మూవీ అయితే గుడ్, నాకైతే సెంటిమెంట్ అయితే బ్రేక్ చేశాడు నాకైతే అనిపించింది. సో ఇది అండి ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ అని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ.